హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చాలా రోజులు అయింది కదా మనమైతే మా ఛానల్లో వీడియో పెట్టగా. అయితే ఈరోజు అయితే ఏం వీడియో అంటే ఇది ఎప్పుడో తీసింది, ఎప్పుడంటే ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. నేను వీడియో పోస్ట్ చేయడం మర్చిపోయినా. అంటే వీడియో ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే యాపిల్ తోటి ఇంట్లో పనే సరిపోతుంది కాబట్టి సరిగా వీడియో కూడా పెడతలేను. సారీ ఏమనుకోకండి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో వస్తుంది. ఈ వీడియో ఏంటంటే జొన్న సేను అయితే మా అత్త వాళ్ళు అయితే కోసిరు. అయితే జొన్నలు అయితే ఇంటికాడనే పట్టిస్తారు. ఇదైతే జొన్న మిషన్ అది. అయితే మా ఇంటి దగ్గరనే మిషన్ వచ్చి జొన్నలు పడుతుంది. అంటే అప్పుడు పూర్వకాలంలో అయితే మనుషులతోటే ఇట్లా జొన్నలు పట్టించేవాళ్ళు. వాళ్ళ చేయితోటి రోకలతోటి ఇట్లా ఇట్లా రోళ్ళ మీద కొట్టేటోళ్ళంట. ఇప్పుడు మొత్తం మారిపోయింది ప్రాసెస్ కాబట్టి మిషన్ తోటి అవుతుంది పని మొత్తం. అయితే మాకైతే జొన్నలు అయితే ఒక ఎన్ని బస్సులు అంటే ఒక 20 బస్సులు అయినాయి. అంటే ఒక 20 బస్సుల దాకా అయింది. కానీ కూలీ వాళ్ళకి ఒక 4 బస్తాలు అయిపోయినాయి. అంటే వాళ్ళకి అంటే అప్పట్లేక కూలీ పైసలు తీసుకుంటలేరు ఇప్పుడు. వాళ్ళు జొన్నలు కోయడానికి రావాలంటే మనం జొన్నలు ఇస్తేనే వాళ్ళు వస్తురు. కాబట్టి మొత్తం మారిపోయింది ప్రాసెస్ కాబట్టి కూలీ వాళ్ళకే ఎక్కువ ఇచ్చేసినాం జొన్నలు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే ఇది మొత్తం అయితే ఇక్కడ కింద పోసేసారు కదా. ఇవైతే ఒక మిద్దె పైన ఒక వారం దాకా మంచిగా ఎండలో ఎండబెట్టాలి. దాని తర్వాత బస్సులో ఇది మంచిగా చేసుకొని, అంటే ఇప్పుడు దీంట్లో రాళ్ళు అవన్నీ దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి కాబట్టి మనమే చాటతోటి మంచిగా జల్లెడ పట్టుకొని బస్సులో మంచిగా పోసుకోవాలి. అప్పుడే జొన్నలు అనేది మంచిగా ఎక్కువ రోజులైనా ఉంటుంది, నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే మేము జొన్నలు ఇక్కడ అందరం చూస్తున్నాం ఎట్లా ఉంటుందని. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అప్పుడు మా ఇంటికాడ ఎప్పుడు చూడలే. మా అమ్మ వాళ్ళు ఎక్కువగా జొన్నలు అయితే అప్పుడు మా నాన్నమ్మ కాలంలో ఎక్కువ పండించేటోళ్ళు. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు సరిగా పండిస్తలేరు. ఇప్పుడు నేను చూసిన ఫస్ట్ టైం. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్.